అది మహాభారత రణభూమి. రక్తం ధూళితో నిండిపోయిన క్షణం. రణభూమిలో కర్ణుడు చివరి శ్వాసలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కర్ణుడిని అడుగుతాడు, కర్ణ, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తా అని. అప్పుడు కర్ణుడు అడుగుతాడు, కృష్ణ, నా జీవితం అంతా ధర్మం కోసమే పోరాడాను, కానీ అందరికీ నేను అన్యాయంగా కనిపించాను. నా ప్రాణాలకు విలువనిచ్చే మిత్రులు నాకు లేరు, నాకు న్యాయం చేసే బంధువులు కూడా లేరు. కనీసం నా మరణానంతరం నా అంత్యక్రియలైన భగవంతుడి చేతుల మీదుగా జరగాలి. అంటే నీ చేతుల మీదుగా జరిపించాలని కోరుకుంటున్నాను కృష్ణ. ఎందుకంటే నా జీవితం అంతా నన్ను ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. నా గురించి పూర్తిగా తెలిసింది నీ ఒక్కడికి మాత్రమే. నా కోరిక తీర్చు కృష్ణ అని అడుగుతాడు. కర్ణుడి మాటలు వినగానే కృష్ణుడు దిగ్భ్రాంతికి గురి అయి ఇలా అంటాడు, కర్ణ, నీ జీవితం ఎంత కఠినమైనదైనా నువ్వు ధర్మాన్ని చివరి వరకు నిలిపిన విధానం రాబో తరతరాలకు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. నువ్వు కోరిన కోరిక తీర్చడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి కర్ణుడు మరణించాక కర్ణుడి అంత్యక్రియలు శ్రీకృష్ణుడే నిర్వహిస్తాడు. అయితే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? కష్టాలనేవి ఎప్పుడూ ఉంటాయి, కానీ మనం చేసే కర్మ మంచిగా ఉంటే ఆ భగవంతుడే మన పక్కన ఉంటాడు. ఏమంటారు? ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.